హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమంటారు రమని. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈరోజు అయితే ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. సో అది ఏంటి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేసిందని ఈరోజు చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో స్టాప్ లాస్ గురించి ఒకటి ఎప్పటి నుండి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో దాని గురించి అయితే చెప్తా. దాని గురించి చెప్పే ముందు ఈ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశానో చూడండి. సో నేను ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్ వచ్చేసి జీబీపీసీహెచ్ఎఫ్. జీబీపీ సిహెచ్ఎఫ్ ట్రేడ్ అయితే నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఎవ్రీ డే అంటే ఎవ్రీ టైం నేను ట్రేడ్ అనాలిసిస్ పోస్ట్ చేసిన ప్రతిసారి చెప్పేది, నేను ప్రతిసారి ఇలానే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తా. సో ఓన్లీ మేజర్లీ టూ థింగ్స్ నేను ట్రేడ్ చేసేది. ఒకటి ఫండెడ్ క్యాండిల్ అండ్ రిజెక్షన్ ఫిల్లింగ్. మల్టిపుల్ టైమ్స్ చెప్పా. సో ఫస్ట్ ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇలా ఉన్నప్పుడు నేను ట్రేడ్ అయితే చూసాను నేను. సో ఇలా ఉన్నప్పుడు అయితే ట్రేడ్ అయితే చూసిన తర్వాత ఏమైందంటే, ఓకే నాకు అర్థమైంది ఇది ఎక్కడ ఉంది, లోలో ఉంది. మీరు చూసుకుంటే మార్కెట్ చాలా లోలో ఉంది, డిస్కౌంట్ ఏరియాలో ఉంది. సో ఫస్ట్ థింగ్, మార్కెట్ అనేది చాలా డిస్కౌంట్లో ఉంది. యూజువల్లీ నాకు కౌంటర్ ట్రేడ్స్ అనేది చాలా ఇష్టం అనమాట, చాలా బెటర్గా వర్కౌట్ అవుతాయి. ఓకే, సో అండ్ ఆల్సో చూడండి ఎంత లోలో ఉందో. ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియా నుండి అయితే రిజెక్ట్ అవుతుంది. మార్కెట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా నుండి అయితే రిజెక్ట్ అవుతుంది అండ్ లోలో ఉంది. లోలో ఉన్నప్పుడు మనం ఓన్లీ బయింగ్ చేయాలి. ఓకే, ఓన్లీ బయింగ్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే పైన లిక్విడిటీ అనేది చాలా ఉంది. మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ఆన్ చేస్తాం చూడండి. సో మీరు వీక్లీ ఆన్ చేస్తే చూడండి ఎంత లిక్విడిటీ అనేది ఉందో. ఎక్కడ లిక్విడిటీ కలెక్ట్ అవ్వాలి, దానిపైన ఫెయిర్ వేల్ గ్యాప్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ విక్ ఈజ్ ఎ లిక్విడిటీ పూల్. ఓకే, ప్రతి క్యాండిల్ విక్ డౌన్ అప్ రెండు సైడ్ లో కూడా మనకి లిక్విడిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ తీసుకుంటే దీని హైలోని లిక్విడిటీ ఉంటుంది, దీని లోని లిక్విడిటీ ఉంటుంది. దీని హైలోని లిక్విడిటీ అంటే ఏంటి, నథింగ్ బట్ స్టాప్ లాస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి. ఓకే, స్టాప్ లాస్ అనేవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని కదా టార్గెట్ చేస్తారు మన బిగ్ ట్రేడర్స్ అనేవాళ్ళు. సో మనం యూజ్ చేసే లాజిక్ కూడా అదే. సో మన స్టాప్ లాస్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనే దాన్ని లిక్విడిటీ. సింపుల్ గా చెప్పాలంటే ఎక్కువ మంది ట్రేడర్స్ అనేవాళ్ళు ఎక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఉన్నారు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టి ఉన్నారు. సో ఇక్కడైతే లిక్విడిటీ అనేది ఉందని చూసాను. సో దీనిపైన ఫెయిర్ వేల్ గ్యాప్ ఉంది అండ్ ఆల్సో ఇది కౌంటర్ ట్రేడ్. ఇక్కడి నుంచి బయర్స్ అనేవి ఎంటర్ అవబోతున్నారు అనమాట. ఎందుకంటే లోలో నుండి బయింగే చేయాలి, మనం ఎప్పుడు సెల్లింగ్ అనేది చేయకూడదు. ఇంత లోలో ఎప్పుడు సెల్లింగ్ చేయకూడదు, ఓన్లీ బయింగే చేయాలి. ఓకే, సో పైన ఫెయిర్ వేల్ గ్యాప్ ఉంది అంటే ఫెయిర్ వేల్ గ్యాప్ అనేది ఒక మ్యాగ్నెట్ అనమాట, ప్రైస్ ని అట్రాక్ట్ చేయడానికి సరిపడే ఒక మ్యాగ్నెట్. సో దీన్ని బేస్ చేసుకుని అయితే నేను ఈ బయింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకున్నాను. సో అది కూడా ఎలా ఫామ్ అయింది చూడండి, మంచి సెటప్ ఫామ్ అయింది. ఎలా అంటే ఇక్కడ ఆల్రెడీ లిక్విడిటీ కలెక్ట్ చేసింది అండ్ దెన్ ఇక్కడ మనకి బయింగ్ సిగ్నల్ చూపించింది. ఇది ఒక బుల్లిష్ క్యాండిల్. ఇది ఈ క్యాండిల్ అనేది ఒక బుల్లిష్ క్యాండిల్. సో బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అయింది, ఈ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి. ఈ బుల్లిష్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయిందంటే ప్రీవియస్ రిజెక్ట్ అని యూరో అని ఫీల్ చేస్తుంది. ప్రీవియస్ రిజెక్ట్ అనేది ఫీల్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో ఇదే చెప్తూనే ఉన్నా, రిజెక్షన్ ఫీలింగ్. రిజెక్ట్ చేసిన ఏరియాకి మళ్ళీ వస్తున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ దాన్ని కంటిన్యూ చేయాలని. ఓకే, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే దాన్ని కంటిన్యూ చేయాలని, డిస్కంటిన్యూ చేయాలని కాదు. సో సేమ్ లాజిక్ అనమాట, సేమ్ లాజిక్. సో ఇది చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చూసాక మనం ఏంటంటే చూసుకోవాలన్నమాట, న్యూస్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో న్యూస్ లోకి వస్తే మనం ఈరోజు న్యూస్ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ 7 AM ఫస్ట్ మన జీబీపీసీహెచ్ఎఫ్ ఆ రెండింటికి సంబంధించింది ఏదైనా ఉందని చూసుకోవాలి. సో ఫస్ట్ 7 AM ఆస్ట్రేలియన్ డాలర్ ఉంది. ఆస్ట్రేలియన్ డాలర్ సిపిఐ న్యూస్ అన్నమాట, క్వార్టర్లీ. సిపిఐ అంటే ఇన్ఫ్లేషన్ అనమాట. సో మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ప్రీవియస్ 0.9% ఉంది, ఇప్పుడు 0.7%. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే అది మరీ మంచిది కాదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూడా ఒక మోడరేట్ సిస్టమ్ లో, మోడరేట్ రేంజ్ లో మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. టూ మచ్ ఇన్ఫ్లేషన్ తక్కువ కూడా ఒక ప్రాబ్లమే. సో ఇక్కడ ఇది నెగిటివ్ అన్నమాట. ఓకే, అండ్ దెన్ ఇరాన్ ఇయర్లీ కూడా ఉంది. అండ్ దెన్ మీరు చూసుకుంటే యూరో, జర్మన్ ప్రజెంట్ జీడిపి అనమాట. అంటే ఇది జీడిపికి ముందు వచ్చే, అంటే కొంచెం ముందుగానే రిలీజ్ చేస్తారు అనమాట ఒక డేటా, ప్రిలిమ్గా అంటే ముందుగానే రిలీజ్ చేస్తారు ఒక డేటా. సో దానికి సంబంధించింది అనమాట డేటా, యూరో కరెన్సీకి సంబంధించింది. సో మనం చూసుకున్నా కూడా జీడిపి ఇప్పుడు మనకి బెటర్ గానే ఉండాలి. ఏదైనా ఎకానమీ బెటర్ అవ్వాలంటే జీడిపి ఇప్పుడు బెటర్ గానే ఉండాలి. మనం ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ 0.4% ఉంది, ఇప్పుడు 0.1%. అంటే నెగిటివ్ అనమాట యూరోకి అది. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా రికార్డ్ చేస్తున్న టైంకి యూఎస్డి, అమెరికన్ డాలర్ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ అనేది వచ్చింది. ఇది చాలా బెటర్ నెంబర్స్ వచ్చాయి. ప్రీవియస్ గా 23K ఉంటే 77K ఎక్స్పెక్ట్ చేశారు, బట్ 104K వచ్చింది. అందుకు మనకి ఇప్పుడు డిఎక్స్వై మీరు చూసుకుంటే చాలా రైజ్ అవుతుంది అనమాట. అలాగే 6 PM జీడిపి ఉంది, ఇది అడ్వాన్స్డ్ జీడిపి, అమెరికా యొక్క జీడిపి అనమాట, క్వార్టర్. ఇది కూడా చాలా బెటర్ గా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ గా వచ్చింది. సో ఇది గుడ్ న్యూస్ అనమాట డాలర్ కి. ఈ రెండు, ఆస్ట్రేలియన్ డాలర్ కి నెగిటివ్, యూరోకి ఇది నెగిటివ్ అనమాట. ఓకే, సో మేజర్లీ నాకు సంబంధించిన జీబీపీ సిహెచ్ఎఫ్ సంబంధించిన న్యూస్ లేదు. బట్ యూఎస్డీలో ఏదైనా న్యూస్ వస్తుందంటే అది దానికి ఎవ్రీ కరెన్సీ పేరుని
ఏంటంటే ఎవ్రీ పెయిర్ ని వాలిటైల్ చేసే పవర్ ఉంటుంది అనమాట. సో ఈ డాలర్ అమెరికన్ డాలర్ కి సంబంధించిన న్యూస్ ఏదైనా రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి. మెయిన్లీ ఎన్ఎఫ్పి, ఎఫ్ఓఎంసి, సిపిఐ ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఇలాంటి న్యూసెస్ రిలీజ్ అయినప్పుడు మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, సో యూఎస్డి, సో నేను ఏం చేశాను అంటే ఓకే 545 కి యూఎస్డి న్యూస్ రిలీజ్ అవుతుందంటే నేను 540 లోపు either లాస్ లో ఉంటే ట్రేడ్ క్లోజ్ చేయాలి, నెగిటివ్ లో ఉంటే, ఆర్ ప్రాఫిట్ లో ఉంటే బ్రేక్ ఈవెన్ తీసుకెళ్ళాలనే ప్లాన్ లో అయితే నేను ఉన్నాను అనమాట. సో అలా అనుకుని ఈ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. సో అలా దాన్ని బేస్ చేసుకుని ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం. మీరు స్టాప్ లాస్ చూడొచ్చు. 1 సెకండ్. సో మీరు స్టాప్ లాస్ చూడొచ్చు. ఎక్కడ పెట్టానంటే సారీ బాడీ బిలో, ఎందుకంటే బాడీ అనేది స్ట్రాంగ్ గా ఉంది. సో బాడీ బిలో పెట్టుకుంటే సరిపోద్ది. సో ఎంట్రీ అనేది ఇక్కడ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను. సో ఎలా అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను, దెన్ బై. సో చూసారు కదా, నాకు నా ట్రేడ్ దగ్గర అయ్యి దెన్ టేక్ ప్రాఫిట్ మూవ్ అయింది. ఆల్మోస్ట్ 5 PM కల్లా నా ట్రేడ్ హిట్ అయిపోయింది అనమాట. ట్రేడ్ పెద్దగా మోడిఫికేషన్స్ ఏం చేయలేదు. న్యూస్ రిలీజ్ అయ్యే ముందు మాత్రం నా స్టాప్ లాస్ అనేది బ్రేక్ ఏమైనా తీసుకొచ్చేసేలా, అంతే, అంతకుమించి ఏం చేయలేదు. సో నేను ఇక్కడ మాట్లాడాను, ఇది ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాను ఇది. సో మీకు ఐ హోప్ మీకు చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది, పెద్ద ఇది ఏమి కాదు. సో జస్ట్ నేను ఏదైతే ప్రాక్టీస్ చేశాను, ఏదైతే నాకు వర్కౌట్ అయిన దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాను, కంటిన్యూస్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను ఒక స్టాప్ లాస్ అనే థింగ్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అనమాట. సో స్టాప్ లాస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండండి. స్టాప్ లాస్, సో స్టాప్ లాస్, సో ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్ లో ఓన్లీ బై అండ్ సెల్ 2 ఆప్షన్స్ కదా ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ లేవు. సో 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై తీసుకున్నారు అనుకోండి, బై వైపు ఆర్ సెల్ వైపు వెళ్ళాలి, రైట్. సో 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు స్టిల్ మీరు ఎక్కువ లీజింగ్ సైడ్ ఎందుకుంటున్నారు, రైట్. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, మెజారిటీ ఎంత టైమ్స్ మీరు లాస్ ఎందుకు అవ్వాలి, ప్రాఫిట్ అవ్వచ్చు కదా, అది కూడా ఉంది కదా. ఏదైనా ఇక్కడ ప్రాబిలిటీ 50-50%, ఇక్కడ ప్రాబిలిటీ వచ్చేసి 50-50, రైట్, అంతే కదా, 50-50. సో దానిలో మీరు ఎందుకు లూజ్ అవ్వాలి, ప్రాఫిట్ కూడా అవ్వచ్చు కదా, ఆర్ బ్రేక్ ఈవెన్ ఉండొచ్చు కదా. బట్ అలా కాకుండా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎందుకు లూజ్ అవుతున్నారంటే, ఎందుకంటే వాళ్ళు రెస్ట్రిక్టెడ్ స్టాప్ లాస్, రెస్ట్రిక్టెడ్ టేక్ ప్రాఫిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ అనమాట. స్టాప్ లాస్ ఏమవుతుందంటే ఇలా ఉండేటప్పుడు మీరు చూడండి, మీరు ఒక స్టాప్ లాస్ ప్లేస్ చేయకుండా, మీరు అనేది ఒక స్టాప్ లాస్ ప్లేస్ చేయకుండా మీరు ర్యాండమ్ గా ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఏదైనా బై అనేది క్లోజ్ అవ్వాలి, లేదా సెల్ అయినా బై ఆర్ సెల్, ఈ రెండిట్లో నాకు ఆప్షన్ ఉంటుంది. ఆ రెండు తప్ప మిగతాది పెద్దగా ఉండదు, ఆర్ బ్రేక్ ఈవెన్. సో రెండిట్లో ఉన్నప్పుడు మీరు బ్లైండ్ గేమ్ ఆడినా కూడా, అంటే మీరు కళ్ళు మూసుకొని ఆ రోజు బై ఆప్షన్ పెడితే ఆ రోజు బై ఆర్ సెల్ ఏదో జరుగుద్ది, రైట్. ఒక బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్, అలా చూసే మీ విన్ రేట్ 50-50% ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసి ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి అంతా చేసినా కూడా మీ విన్ రేట్ ఎందుకు 50% కంటే బిలో ఏదో బ్రోక్ ఈవెన్ ఆర్ లాసెస్ లో ఉంటున్నారంటే మీరు రిస్ట్రిక్టెడ్ స్టాప్ లాస్. ఓకే, ఎందుకంటే మనం ఎనఫ్ స్పేస్ ఇవ్వట్లేదు. నేను మల్టిపుల్ టైమ్స్ దీని గురించి మాట్లాడా. స్టాప్ లాస్ కి ఎప్పుడు ఎనఫ్ ప్లేస్ ఇవ్వాలి. ఎనఫ్ ప్లేస్ ఇవ్వకపోతే ఏమవుద్దంటే ఈజీగా మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. ఓకే, మీకు లిమిటెడ్ చిన్న స్టాప్ లాస్ పెట్టేసి దగ్గరలో పెట్టేస్తే ఏమవుతుంది, మార్కెట్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాలటాలిటీ, పైకి కిందకి మూవ్ అవుతుంది కదా, దానివల్ల మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి టేక్ ప్రాఫిట్ కి వెళ్తుంది. అలా టేక్ ప్రాఫిట్ కూడా ఎలా పెడతారంటే, ఒక కరెన్సీ పేరు తీసుకుంటే దీనికి ఎంత పొటెన్షియల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బై తీసుకున్నానండి, ఇక్కడ బై తీసుకున్నాక ఇక్కడ టేక్ ప్రాఫిట్ పెడితే 1 డే ఇక్కడికి రీచ్ అవుద్దా, 100% అవుతుంది. ఎందుకంటే ఆ కరెన్సీ పేరుకి అంత పొటెన్షియల్ ఉంది 1 డేలో. సో ఆ పొటెన్షియల్ చూసుకోకుండా ఓకే నాకు 1:1 డిస్క్రైబర్ కావాలా, 1:5 కావాలా, 1:10 కావాలా, ఇలా దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ అనేది తీసుకుంటారు. అది డెఫినెట్లీ రాంగ్. ఎందుకంటే ఒక కరెన్సీ పేరుకి ఎంత పొటెన్షియల్ ఉంది, దానికి ఎంత మూవ్మెంట్ ఉంటుంది, దాన్ని బూస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవాలి. అంతేగాని మీకు నచ్చినట్టు ఎంతవరకు పెడితే అంతవరకు వెళ్తుంది అనమాట మార్కెట్కి ఎంత పొటెన్షియల్ ఉంది అది. సో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి స్టాప్ లాస్ కి ఎప్పుడు ఇనఫ్ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. ఆ స్పేస్ ఇవ్వకుండా ఈజీగా స్టాప్ లాస్ హిట్ అయిపోయే దగ్గర పెడితే ఏమవుతుందంటే మీరు గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నారు, ఎవ్రీథింగ్ ఫాలో అయినా కూడా అల్టిమేట్ గా మీ బ్లైండ్ గేమ్ ఆడితే 50-50% ఛాన్స్ ఉన్నప్పుడు మీ స్ట్రాటజీ ఫాలో అయ్యి ఎందుకు లాసెస్ లో ఫిల్ అవ్వాలి, అలా కాదు కదా. మీరు అక్కడికి ఎడ్జ్ కోసం చూస్తున్నారు, ఎడ్జ్ కోసం చూసేటప్పుడు ఎప్పుడు ఇనఫ్ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి స్టాప్ లాస్ కి. లేకపోతే మీరు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లాసెస్ లోనే క్లియర్ అవుతారు. నేను బిగినింగ్ డేస్ లో చాలా అంటే చాలా ఫేస్ చేశాను ఈ ప్రాబ్లం అనేది. ఏదో స్టాప్ లాస్ పెట్టకుండా అది స్టాప్ లాస్ హిట్ అవ్వడం, నాకు టేక్ ప్రాఫిట్ హిట్ అవ్వడం, స్టాప్ లాస్ హిట్ అవ్వడం, టేక్ ప్రాఫిట్ హిట్ అవ్వడం, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇదే జరిగేది. ఈవెన్ మీరు చూడండి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీలో కూడా డైరెక్షన్ అనేది
రైట్ గా ప్రిడిక్ట్ చేస్తారు. అంటే ఈ రోజు ఈ డైరెక్షన్ వెళ్ళబోతున్నా రైట్ గా ప్రిడిక్ట్ చేస్తారు. బట్ ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే మీరు లాస్ క్లోజ్ చేసి దెన్ డైరెక్షన్ లో మార్కెట్ అనేది వెళ్తుంది. అది నెగిటివ్, అది జరగకూడదు. ఎందుకంటే మీరు వన్స్ అది ప్రిడిక్ట్ చేశారంటే మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ప్రాఫిట్ లో ఉండాలి. నాకు విన్ రేట్ ఎక్కువ ఉండే రీజన్ కూడా అదే. ఎందుకంటే నేను డైరెక్షన్ కరెక్ట్ గా గెస్ట్ చేస్తాను, అట్ ది సేమ్ టైం ఇనఫ్ బ్రీదింగ్ స్పేస్ ఇస్తాను అన్నమాట స్టాప్ లాస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రేడ్ కి లెట్స్ సే నేను 4 hour లోకి వెళ్తాను చూడండి. 4 hour లోకి వెళ్ళాక నేను టేక్ ప్రాఫిట్ అనేది ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను. సారీ, స్టాప్ లాస్ ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టేశాను అనుకోండి. ఏమవుద్ది, వెనక్కి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చి నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో అట్లా కాకుండా దానికి ఇనఫ్ స్పేస్ ఇవ్వాలన్నమాట మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. ఇంకా నన్ను చాలా మంది 1:1 ట్రేడర్ 1:1 ట్రేడర్ అనుకుంటారు. నేను 1:1 ట్రేడర్ కాదు. నేను టెక్నికల్లీ 1:1 పెడతా. ఇక్కడ మీరు పెట్టేది 1:1 పెడతా. బట్ నా మెజారిటీ ఆఫ్ ద లాసెస్ ఎలా వస్తాయి అంటే 50% వస్తాయి. 50% బ్రేక్ ఏమైనా ఉంటాయి. సో నాకు ఫుల్ స్టాప్ లాస్ హిట్ అవడం అనేది చాలా కష్టం, చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఎందుకంటే నా స్టాప్ లాస్ అనేది ఎంత పెద్ద ఉంటుందో చూసారు కదా. సో టెక్నికల్లీ నేను 1:1 అవ్వచ్చు, కానీ లాజిక్ గా చూసుకుంటే ఎండ్ ఆఫ్ ది మంత్ కానీ నేను ఇప్పుడే 1:2 or 1:3 ఉంటా. ఓకే, సో అది ఎందుకు బిగ్ స్టాప్ లాస్ పెట్టి కూడా నేను ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాను, 1:1 వస్తే నాకు ఎలా వర్కౌట్ అవుతుందంటే నేను ఎలా వర్కౌట్ అనేది చేస్తాను అనమాట. మరి నాకు అనిపించింది అనుకోండి, ఓకే నా ట్రేడింగ్ స్టాప్ లాస్ హిట్ అవడానికి చాలా క్లోజ్ గా ఉందనుకోండి, నేను 50% 60% 70% ట్రేడ్ క్లోజ్ చేసేస్తా ఆ లాస్ తో. సో నాకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫుల్ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. ఓకే, ఫుల్ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. నేను చాలా అంటే మోర్ దాన్ 6 years ఉన్నాను కదా ఇందులో. సో నా బిగినింగ్ డేస్ అన్నిట్లో ఇదే జరిగేది, స్టాప్ లాస్ హిట్ అవడం, టేక్ ప్రాఫిట్ హిట్ అవడం. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడే స్టాప్ లాస్ అనేది ఇనఫ్ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ అయినా నువ్వు ఎంత రైట్ ప్రిడిక్ట్ చేసినా, ఎంత పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నా కూడా మీ స్టాప్ లాస్ అనేవి హిట్ అవుతాయి. ఓకే, అండ్ సెకండ్ థింగ్, వన్ మోర్ థింగ్ ఏంటంటే మెంటర్షిప్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాను అనమాట. రీసెంట్ గా మా మదర్ ఎక్స్పైర్ అవడం వల్ల నేను కంప్లీట్ గా ఎవ్రీథింగ్ స్టాప్ చేసేసాను. సో మళ్ళీ నేను కంబ్యాక్ అయితే వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ అగైన్ మెంటర్షిప్స్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి ట్రూగా నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్లీ టెక్స్ట్ చేయండి. అక్కడ నేను ఎవ్రీడే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఎవ్రీడే ఇలానే పోస్ట్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఈ రోజునైతే ఆల్రెడీ 2 days సెటప్ అని చెప్పి మార్నింగే పెట్టాను. ఇలా పెట్టేసి ట్రేడ్ వదిలేసాను అనమాట. సో ఆ ట్రేడ్ ఓపెన్ రిజల్ట్స్ కూడా ఇలా పోస్ట్ చేస్తా. సో పోస్ట్ చేసాక ఇలా మీరు అడగచ్చు గ్రూప్స్ లో కానీ వీటిలో కానీ లాజిక్స్ ఏంటి అని అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్కరికి ఏంటి లాజిక్, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రూప్ అయితే ఫ్రీనే, మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీకు కావాలంటే జాయిన్ అవ్వండి. గ్రూప్ అయితే ఫ్రీనే, బట్ మీకు మెంటర్షిప్ కావాలి, ప్రాపర్గా నేర్చుకోవాలి, నాకేదో మీ మనీ కావాలని కాదు. బట్ నా బిగినింగ్ డేస్ లో 1 or 2 years నేను చాలా అంటే చాలా టైం వేస్ట్ చేశాను మెంటర్షిప్ తీసుకోకుండా. నా ఓన్ గా నేర్చుకున్నా, యూట్యూబ్ లో నేర్చుకున్నా, ఈ మనీ ఎందుకు పే చేయాలని చాలా అంటే చాలా టైం వేస్ట్ చేశాను. ఎందుకంటే మనం ఓన్ గా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఏమవుతుందంటే ఆ లెర్నింగ్ కర్వ్ అనేది చాలా పెద్ద అయిపోద్ది. దానివల్ల మీకు చాలా టైం వేస్ట్ అయ్యి చాలా అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 9,000 10,000 ఎంతో పెట్టి నేర్చుకున్నారు అనుకోండి, మీరు ట్రూగా సక్సెస్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year లో సక్సెస్ అవ్వాల్సింది 3 months 6 months లో సక్సెస్ అయితే మీకు ఆ మనీ రిటర్న్ రావడానికి 1 month కూడా పట్టదు. నిజానికి మీకు 1 month కూడా టైం పడుతుంది. ఇది చాలా మందికి నా స్టూడెంట్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేశారంటే 1 month కూడా ఆ మనీ రావడానికి అనేది టైం పట్టదు. సో మీరు ఇప్పుడు మనీ మీద ఫోకస్ చేద్దు, నేర్చుకోవడం మీద ప్రాక్టీస్ చేయండి. నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గర ఒక మెంటర్ దగ్గర నేర్చుకుంటే ఆయనకి 50% తెలిసిన, 60% తెలిసిన, 70% తెలిసిన, ఆయనకి ప్రాపర్ గా తెలుసు. ఆ 50% అయినా ప్రాపర్ గా తెలుసు. అందులో ఏ మిస్టేక్స్ వచ్చినా, ఏ డౌట్స్ వచ్చినా, ఏమైనా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనమాట. ఓకే, సో నేననే కాదు, ఎక్కడ ఒక ట్రూ మెంటర్ సెలెక్ట్ చేసుకోండి, ఆ లెర్నింగ్ కర్వ్ తగ్గించుకోండి, ప్రాపర్ గా లెర్న్ చేసుకోండి. సో మనమైతే మెంటర్షిప్ అనేది ఆల్రెడీ ఇప్పుడు లాంచ్ చేశాను, మళ్ళీ రీస్టార్ట్ చేశాను. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను అక్కడ డీటెయిల్స్ అనేది పెడతాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంది. ప్రీవియస్ వీడియోస్ టెలిగ్రామ్ లింక్స్ అనేది ఫాలో అవ్వద్దు, ఎందుకంటే నాకు అది అన్ఫార్చునేట్లీ ఏమైందో తెలియదు, అవన్నీ నాకు బ్లాక్ అయినాయి. సో నేనైతే కొత్తగా అప్డేట్ చేసి టెలిగ్రామ్ కొత్త గ్రూప్ క్రియేట్ చేశాను. నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కొత్త లింక్స్ అనేది అప్డేట్ చేశాను అనమాట. ఒకసారి టెలిగ్రామ్ లో చూసి ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అది ఎనీ డౌట్స్ అయినా, మీకు ఫ్రీగా గ్రూప్ లో జాయిన్ అవ్వాలన్నా, మార్నింగ్ సిగ్నల్స్ అనద్దు, సిగ్నల్స్ అనే మాట నాకు ఇష్టం ఉండదు. బట్ ఇట్లా అయితే ఒక నాలెడ్జ్ బేస్డ్ అయితే ఇలా అయితే నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటా. ఎనీ డౌట్స్ వచ్చినా కూడా నేను ఇక్కడ క్లియర్ చేస్తూ ఉంటా. ఓకే, సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్లీ ఆ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి, లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.